నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల లడ్డు అంశంపై 5గురితో ఇండిపెండెంట్ సిట్. దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారన్న సుప్రీంకోర్టు. కోట్లాది భక్తుల విశ్వాసం మేరకే స్వతంత్ర సిట్ అన్న సుప్రీంకోర్టు. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దన్న ధర్మాసనం. 100% రుణమాఫీ చేశామన్న సీఎం మాటలన్నీ డొల్లే. 20 లక్షల మందికి కాలేదన్న తుమ్మల వ్యాఖ్యలతో బండారం బయటపడిందన్న కేటీఆర్. సెప్టెంబర్లో భారీగా పడిపోయిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 26% పైగా తగ్గిన రాబడి. గాజాలోని తుల్కరీం శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి. 18 మంది దుర్మరణం, పలువురికి గాయాలు. తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని నిగ్గు తేల్చేందుకు 5గురు సభ్యులతో సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సిట్లో 2 సిబిఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 2 పోలీసు అధికారులు, ఆహార భద్రతా అథారిటీ FSSAI నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు ధర్మాసనం విముఖత చూపింది. దర్యాప్తు కమిటీలో సిబిఐ నుంచి ఎవరు సభ్యులుగా ఉండాలో, ఆ సంస్థ డైరెక్టర్, రాష్ట్ర పోలీసులు ఎవరిని సభ్యులుగా చేర్చాలో డీజీపీ, ఆహార భద్రతా అథారిటీ అధికారిని ఆ సంస్థ చైర్మన్ కేటాయిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. లడ్డూ అనేది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భక్తులకు భరోసా కల్పించడం కోసమే స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలుచుకోలేదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు నివేదించారు. తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించారని తుషార్ మెహతా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై కేంద్రానికి ఎలాంటి సందేహాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిట్లోని అధికారులపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అయినా పిటిషన్దారుడు స్వతంత్ర విచారణ కోరుకుంటున్నందున కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ పోలీసు అధికారి పర్యవేక్షిస్తే బాగుంటుందని ధర్మాసనానికి తెలిపారు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అలా జరిగి ఉంటే మాత్రం అస్సలు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని సొలిసిటర్ జనరల్ వివరించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దాఖలైన 4 పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. సుప్రీం ఆదేశాలకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు సుప్రీంకోర్టు తిరుమల లడ్డు కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంపై కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ దాఖలైనటువంటి 4 పిటిషన్లపై విచారణను ముగించింది. ప్రధానంగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చినటువంటి 4 పిటిషన్లో బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, వీరితో పాటుగా మరో 2 న్యాయవాదులు, వీరిలో ఒక మరాఠీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఎడిటర్ కూడా వీరిలో ఉన్నారు. ఈ 4 పిటిషన్ల పైన విచారణ జరిపినటువంటి ధర్మాసనం తొలుత గత నెల 30వ తేదీన అంటే సోమవారం రోజు విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అభిప్రాయం మేరకు తాము తుది ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తొలుత వాదనలు ప్రారంభిస్తూ తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ వ్యవహారంలో తమకు ఎలాంటి సందేహాలు లేవు, సిట్కు సంబంధించినటువంటి ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేపట్టినటువంటి విచారణ సవ్యంగానే జరుగుతుందనేటువంటి ఆలోచన తమకు ఉంది. అయితే పిటిషన్లు దాఖలయ్యి అనేక అనుమానాలు లేవనెత్తుతున్నటువంటి, అనేక అనుమానాలు వస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ పోలీస్ అధికారిని పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ వ్యక్తపరిచారు. ఇది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారము. వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారు కాబట్టి ఆ మేరకు తమ వైపు నుంచి ఈ రకమైనటువంటి సూచన చేస్తున్నట్లుగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి తరపున న్యాయవాదులు
తమ తమ వాదనలు కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఇరువురి మధ్య ఒక రకమైనటువంటి వాదనలు వాడివేడి వాదనలు కొనసాగిన తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ జోక్యం చేసుకుంటూ ఈ మొత్తం వ్యవహారము భక్తులతో కూడినటువంటి మనోభావాలతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి ఇది అత్యంత సున్నితమైనటువంటి వ్యవహారం కాబట్టి తామే ఒక కమిటీని నియమించాలనుకుంటున్నాము. ఆ కమిటీలో సిబిఐ ద్వారా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము దీంతో పాటుగా భారతదేశంలో ఆహార భద్రతా ప్రమాణాలు వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నటువంటి అత్యున్నత సంస్థ అయినటువంటి ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి వారిని కూడా ఈ కమిటీలో భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన తమకు ఉంది అని చెప్పి న్యాయవాదులు ముందుంచారు. దీనికి న్యాయవాదులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఇరువురు కూడా అంగీకారం తెలిపిన తర్వాత సిబిఐ నుంచి 2 అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నుంచి 2 అధికారులు, వీరితో పాటుగా ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1 అధికారి కమిటీలో ఉంటారు అని చెప్పి సుప్రీంకోర్టు తన తుది ఆదేశాలను వెలువరించింది. అయితే సిబిఐ నుంచి 2 అధికారులను సిబిఐ డైరెక్టర్ నియమిస్తారని, అదే సందర్భంలో రాష్ట్ర డీజీపీ ఈ కమిటీలో ఎవరైతే దర్యాప్తు అధికారులుగా ఉంటారో వారిని నియమిస్తారని, ఎఫ్ఎస్ఎస్ఐ సంబంధించినటువంటి చైర్మన్ తన అధికారిని ఈ కమిటీలోకి పంపిస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీంతో పాటుగా ఈ మొత్తం 5 సభ్యుల కమిటీని పర్యవేక్షించే బాధ్యత సిబిఐ డైరెక్టర్కు అప్పగించింది. మొత్తం దర్యాప్తును సిబిఐకి ఇవ్వకుండా, అదేవిధంగా ప్రత్యేకమైన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి సిట్కు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని నియమిస్తూ ఈరోజు తుది ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా మొత్తం పిటిషన్లపైన విచారణను ముగిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ రకమైనటువంటి వ్యవహారంలో భక్తుల మనోభావాలతో కూడినటువంటి దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారంలో తప్పులు జరిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో అవి క్షమార్హం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు వాదనల సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి నివేదికలను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంది. కాకపోతే ఆ నివేదికల్లో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలను ఏ విధంగా క్రోడీకరిస్తున్నారు అనేటువంటి విషయాలపైన సుప్రీంకోర్టు తనదైనటువంటి శైలిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని కొనసాగింపుగానే ఒకవైపు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదికను ఈరోజు పిటిషన్ దాఖలు చేసినటువంటి వారు నమ్మటం లేదు కాబట్టి, అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్కు సంబంధించినటువంటి వ్యవహారాలపైన వ్యవహారాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టు తాము మధ్య మార్గంగా ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. అందుకు అనుగుణంగానే 5 సభ్యులతో కూడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా సిబిఐ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ఉన్నత స్థాయి సంస్థ, ఈ ముగ్గురిని కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేస్తున్నాము. సిబిఐ డైరెక్టరు ఇందుకు సంబంధించిన ఈ కమిటీకి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తారు అని చెప్పి స్పష్టం చేస్తూ కోర్టులను రాజకీయాలకు సంబంధించినటువంటి వేదికలకు వాడుకోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అయితే వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్గా వ్యవహరించారని, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అనేటువంటి విషయాలన్నింటినీ పిటిషన్లో పొందుపరచకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు ప్రధానంగా లేవనెత్తారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి వ్యవహారాలపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి మొన్నటి వరకు టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల పైగా టీటీడీ చైర్మన్గా చేశారు. తన ఆధ్వర్యంలో జరిగినటువంటి కమిటీల్లోనే టెండర్ల మార్పిడి, ఇతరత్ర వ్యవహారాలన్నీ చోటు చేసుకున్నాయి. టెండర్లకు సంబంధించినటువంటి నియమ నిబంధనల విషయంలో కూడా సుబ్బారెడ్డి నేతృత్వంలోని కమిటీనే మార్పులు చేర్పులు చేసిందనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగా, సుబ్బారెడ్డి తన క్రెడెన్షియల్స్ను, రాజకీయంగా ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ను బయట పెట్టకుండా పిటిషన్ దాఖలు చేయడంపై జస్టిస్ బిఆర్ గవాయ్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మొత్తం అన్ని అంశాలను క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సమాచారము, కేంద్ర ప్రభుత్వ సూచనలు ఏవైతే సుప్రీంకోర్టు కోరిందో, సొలిసిటర్ జనరల్ ఇచ్చినటువంటి సూచనలు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడినటువంటి ధర్మాసనం తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైనటువంటి 4 పిటిషన్లపైన దర్యాప్తును ముగిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలో 5 సభ్యులతో కూడినటువంటి ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ కమిటీని పర్యవేక్షించే
విచారించే బాధ్యత సిబిఐ డైరెక్టర్కి అప్పగిస్తూ ఈరోజు తుది ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్లపై విచారణను ముగించింది. ఓవర్ టు స్టూడియో. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యాక్షన్ ప్లాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ ఆవిష్కరించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన జీస్పార్క్ సదస్సుని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, జీస్పార్క్ చైర్మన్ డాక్టర్ రంగారెడ్డి, కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల 5 వరకు కొనసాగనున్న ఈ సదస్సులో ఏఎంఆర్ కట్టడి, ఇన్ఫెక్షన్ కంట్రోల్పై ప్రధానంగా చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 1600 మంది వైద్యులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. ఏఎంఆర్ నిశ్శబ్ద మహమ్మారిగా పరిణమిస్తోందని డాక్టర్ రంగారెడ్డి తెలిపారు. Elite in the health field. It is a very interesting subject. As a health minister, learning the health world, the service world is a continuous process. GSPARC, a powerful gathering dedicated to tackling some of the most pressing health challenges of our time. I extend a warm welcome to all participants, especially those who have traveled across the globe to be here in Hyderabad. There are 6 states in the country which are taken an action plan, and as a health minister of Telangana, I promise you that in very near future, we will have a plan, we will execute it, and Telangana will be the 7th state in the country to have and implement AMR in Telangana. గత ప్రభుత్వాలు విస్మరించిన మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉమ్మడి నల్గొండ రైతులంతా మద్దతివ్వాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. మూసీ మురికి కాలుష్యంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్న ఎంపీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పరివాహక రైతుల్ని కాపాడుకునేలా మూసీ ప్రక్షాళనపై రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నాగోల్లోని శుభం గార్డెన్స్లో చర్చిద్దామన్నారు. ఈ సమావేశానికి మూసీ నది పరివాహక ప్రాంత రైతులు స్వచ్ఛందంగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క మూసీ నది అనేది మనకు ఒక జీవనది. మన తరతరాలు దాని కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే. ఈరోజు మానవ తప్పిదాల వల్ల కాలుష్యానికి గురై మన పిల్లల ఆరోగ్యం, మన పంటలు, మనం పండించిన పంటల్ని కూడా కొనే పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వం అన్ని కాలువలు కూడా తీసి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జలాలను కూడా ఈ మూసీ నదిలోకి తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవక ముందే ఎస్టీపీలు పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గతంలో మనము ఫ్లోరైడ్ సమస్యల్ని అధిగమించిన వాళ్ళం. ఈ రోజు ప్రజా తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి ఈ మూసీ నది ఏదైతే కాలుష్యానికి గురైతుందో దీన్ని కాపాడుకోవడం చాలా సులువైన పని. కాకపోతే మనమందరము కూడా స్వచ్ఛందంగా రేపు జరిగే కార్యక్రమానికి వచ్చి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ మూసీ నది ప్రక్షాళన చేసే విధంగా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మహేందర్ రెడ్డికి ఒకటే రూలు, సబితా ఇందర్ రెడ్డి గారికి ఒకటే రూలు, మన ఖమ్మం శ్రీనివాసరెడ్డి మంత్రి గారికి ఒకటే రూలు. ఆ రూల్ ప్రకారంగా సబితా రెడ్డి ఉంటే సబితా రెడ్డి కొట్టాలి, మహేందర్ రెడ్డి ఉంటే మహేందర్ రెడ్డి కొట్టాలి, శ్రీనివాసరెడ్డి గారు ఉంటే శ్రీనివాసరెడ్డి కొట్టాలి. సబితారెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పక్కలో ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. కానీ అది చెరువుకు దగ్గర ఉన్నదా, ఎఫ్టీఎల్ ఉన్నదా, బఫర్లో ఉన్నదా నాకెట్లా తెలుస్తుంది? అది అవునండి. నేను అన్ని ఫామాలు పోయి ఎడగట్టారు, ఏడ నీళ్ళులా కట్టారు, ఇది బఫర్కు ఉన్నదా, ఇది ఎఫ్టీఎల్ ఎట్లా చూస్తానండి? ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఎక్కడైతే ఇప్పుడు శంకరపల్లి కానీ అక్కడక్కడ కొంతమంది ఉన్నారు, తీసేసారు. కానీ వీళ్ళిద్దరివి ఉన్నాయా లేదా అని నేను పోయి చూలే ఇప్పటిదాకా. నాకు ఎట్లా తెలుస్తుంది? అంటే మంత్రిగా ఉండి ఇప్పుడు ఒకటి ఏంటంటే మంత్రిగా ఉండి ఎవరు వాటాల్లో కట్టిరు, ఎవరు ఇల్లీగల్ కట్టిరు అని చెప్పి మాకు ఎట్లా తెలుస్తుంది? ఉంది సబితారెడ్డి గారిది,
కానీ అందులో ఉందా లేదా నేనంటే చెప్తాండి. సబితా ఇంద్రారెడ్డి గారికి ఉన్నది, శ్రీనివాసరెడ్డి గారి పక్కకు ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్తున్నారు మాకు లేదు, ఉంటే కూల్చేయమని చెప్తున్నారు కదా, నా లెక్కనే చెప్తున్నారు. మరి ఎంక్వైరీ చేసి కూల్చండి పోయి. నాదేంటంటే కేటీఆర్ గారు మళ్ళీ నా పేరు చెప్తున్నారు కాబట్టి నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను కేటీఆర్ గారికి. అదే నేనేమంటున్నా, నేను అదే చెప్తున్నా. నేను ఎందుకంటే పేదోళ్ళు చాలా ఇబ్బందిగా మరి ఉన్నోళ్ళే ఊలుస్తలేరు, మా పేదోళ్ళే ఊలుస్తారు అనేది చెప్తున్నారో దానికి నేను బాధ్యత తీసుకొని నాదే ముందు ఊలుస్తా. నేను నాది ఇల్లీగల్ లేదు కదా, ఉంటే ఊలుస్తా. నాది లేదు, నాది లీగల్ ఉంది కాబట్టి కూలుస్తలేను. మీరు ఇల్లీగల్ ఉందని చెప్పి కేటీఆర్ ఏదైనా ఆఫీసర్లను ఎవరైనా నాకు వస్తే కూల్చేస్తా పోయి. నాకు నాకెందుకని నేను లీగల్గా కట్టుకున్నా. నేను 20 ఏళ్ళ కింద కట్టిన ఫామ్ హౌస్ ఇది. అప్పట్లోనే అధికారులు ఇది వస్తుందని తెలియదు నాకు. నేను ముందు జాగ్రత్తగానే కొలతలు వేసి కట్టుకున్నా. నాకు ఇది వస్తుందని ఇవన్నీ కాదు, మనం జాగ్రత్తగా ఉండాలి, పొలిటికల్గా ఉన్నాం కాబట్టి ఎవరితోటి మాట తెచ్చుకోవద్దని చెప్పేసి నేను ఆ ఫామ్ హౌస్ కట్టుకున్నాము. నేనేమంటున్నానంటే ఇప్పుడు మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి ఎవరైతే పెద్దోళ్ళు అయ్యి అన్నిటి గురించి చెప్తున్నాను. అది జొన్నవాడే కాదు, ఎవరైనా సరే రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే కొట్టేయాల్సిందే. ఎవరైనా సరే కేటీఆర్ది ఉందా, మహేందర్ రెడ్డిది ఉందా, ఎవరిదైనా సరే కొట్టేయాలి. రూల్ ప్రకారం ఏవైతే ఉన్నాయో ఉండాల్సిందే. రూల్కి వ్యతిరేకంగా ఉంటే కొట్టేయాల్సిందే. కేటీఆర్ది ఉన్నా, మహేందర్ రెడ్డిది ఉన్నా, సత్యేంద్ర రెడ్డి ఎవరైనా కొట్టేయాల్సిందే. దానికి కూడా సహకరించవలసిందే. అదేంటంటే అది వాటర్లో కనిపిస్తుంది కాబట్టి ఉందనుకుంటారు అందరూ. కేటీఆర్ కూడా ఎందుకంటే అక్కడ వాటర్లు ఉంది ఉందని ఇప్పుడు ఆల్రెడీ అందరి కూలుస్తున్నారు కదండి. ఇప్పుడు ఒక దీనికి ఒకటి డిపార్ట్మెంటు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అందరు ఉన్నారు కాబట్టి దాంట్లో రూల్ ప్రకారం ఆయన ఉంటే కూడా ఆయన కూల్ చేసుకోవాల్సిందే. ఆయన ఉన్నదని చెప్తున్నాడు, లేదని చెప్తున్నాడు కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు నాది ఉంది నేను చెప్తున్నా, నేను నాది లేదు అని చెప్తున్నా. లేటెస్ట్గా వాళ్ళే సర్వే చేసి ఇచ్చిపోయారు. లేటెస్ట్ సర్వే ఇది, లేటెస్ట్గా వాళ్ళు ఇచ్చిపోయారు. ఎవరిస్తారు డాక్యుమెంట్? మాకు ముందే 20 ఏళ్ళ కిందనే డాక్యుమెంట్ ఇచ్చారు. మాకు రీసెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ ఇది, లేటెస్ట్ ఇది డాక్యుమెంట్ మాకు ఉందండి. ల్యాండ్ మాది, అది పట్ట ల్యాండ్, అది మాకు డాక్యుమెంట్ ఎప్పుడో ఉన్నది. ఈ లొల్లులు అవుతున్నాయి కాబట్టి ఎంక్వైరీ చేసి కొలతలు వేసారు. ఆ కొలతలలో మాది లేదని చెప్తున్నా నేను. ఇదే సర్టిఫికేట్, ఇది మ్యాప్ ఇచ్చిపోయారు. ఇది మాకు పత్రం తీసుకోలేదు. అట్లాంటిది ఉంటే కొట్టేస్తామని చెప్తున్నాము. నాకు తెలిసినంత వరకు నేను లీగల్గా ఉన్నది. అప్పట్లో పర్మిషన్ గ్రామ పంచాయతీ ఎట్లెట్లుందో రూల్ ప్రకారం తీసుకున్నాం. అది అందరు తీసుకున్నాం, నేను ఒక్కనే కాదు. అది చాలామంది ఉన్నారు నా పక్క నేను ఒక్కనే ఏం లేను. పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, పెద్ద బిజినెస్ రామ్కి ఉన్నది నా పక్కకు, చాలామంది ఉన్నారు నా పక్కకు, నేను ఒక్కనే లేదు. వైఆర్రెడ్డి ఉన్నాడు, రామ్కి ఉన్నాడు. అప్పట్లో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నాం అప్పట్లో. ఇప్పుడు చెల్లకపోతే అందరు చెల్లదు, మహేందర్ రెడ్డి ఒక్కటే కాదు కదా, అందరిని కొట్టేయమని. మరి ఇప్పుడు చెల్లకపోతే నాది కూడా చెల్లది, అందరిది కొట్టేయమను. నేను సహకరిస్తున్నా. నేను ప్రెస్ పెట్టడానికి కారణం తెలుసా మీకు? అర్థం కాలేదు. నేనే కొడతా అంటున్నా, కానీ నన్ను లీగల్ ఉంది అంటున్నా. లీగల్ లేదని మీరు నోటీస్ కొట్టేస్తే నేనే కొట్టేస్తా పోయి. మీ అందరు రండి తీసుకుపోయి కొట్టేద్దాం అందరం అంటే నా 2 రోజులు. ఇప్పుడు మీరు టీవీలలో చూస్తారో లేదో, చాలా గట్టిగా మాట్లాడారు కేటీఆర్ గారు. నిజంగా మీరు
దమ్ముంటే ముఖ్యమంత్రి గారు మహేందర్ రెడ్డిది ఫస్ట్ లీలలో ఉన్నది కొట్టు, సెకండ్ శ్రీనివాసరెడ్డి గారిది కొట్టు అన్నాడు. అందుకే నేను చెప్పాలి కదా, ప్రజలకు కూడా తెలపాలి కదా. ప్రజలకు తెలియాలంటే నేను ప్రెస్ పెట్టి చెప్పాలి కదా. మొన్న పెట్టినాను, మళ్ళీ మేము పెట్టినాక కూడా మళ్ళీ కేటీఆర్ మళ్ళీ పదే చెప్తున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితానంద రెడ్డి గారు అన్ని ప్రోగ్రాంలు అంతటా పోతున్నారు. అట్లా నా దగ్గర కూడా వచ్చి తప్పు ఉందంటే కొట్టేస్తా అంటున్నాను నేను. మీరే చెప్పాలి, అది మీకు తెలవాలి, నాకేం లేదు. అది మీరు చెప్పాలి, నేను చెప్తాను. పార్టీలు ఎంతోమంది మారి, నేను ఒక్కనే మారలేదు. చాలామంది పార్టీలు మారినారు, చాలామంది ఇటు పోయినారు, నేను ఒక్కనేం కాదు. అది అవును, నేను గట్టిగా చెప్తున్నా. కేటీఆర్ గారు ఇల్లీగల్ ఉంటే కేటీఆర్ గారు కొట్టాలి, మహేందర్ రెడ్డిది ఇల్లీగల్ ఉంటే మహేందర్ రెడ్డి గారు కూడా కొట్టాలి. గట్టిగా చెప్తున్నా నేను. హరీష్ రావు గారిది ఎక్కడ ఉన్నాను, హరీష్ రావు గారి నేను చూడలేదు, అది కూడా కొట్టాలి. సబితానంద రెడ్డి గారిది ఉందంటే సబితా రెడ్డి కొట్టాలి. నేను ఎప్పుడు చూడలేదండి. నేను అసలు ఈ భూములలో చాలా జాగ్రత్తగా ఉంటాము. ఎందుకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి, మేము ఎందుకు పోతాం అక్కడ? మాయమేం చూసుకోనిక మాకు టైం లేదు. మేము వేరే వాళ్ళ ఫామ్ హౌస్ జోనికి పోతాను నేను. సరే అది వద్దు, కానీ మాది కరెక్ట్ ఉంది. లేనట్టుంటే నేను ఫామ్ హౌస్ నేను దగ్గరుండి కొట్టేస్తాను. ఇప్పుడు ఆ రోజుల్లో అది ఉండే, రోజుకు అన్ని చేంజ్ చేసుకుంటూ వస్తున్నాయి. దాని ప్రకారంగా ఇప్పుడు పర్మిషన్ రావాలంటే మున్సిపల్ పరిధి అయిపోయింది, వాళ్ళు తీసుకోవాలి. అప్పుడు గ్రామ పంచాయతీ ఉండేవాడు కాబట్టి తీసుకున్నాము. ఇప్పుడు మాకు కట్టే ఆలోచన లేదు, దాన్ని ఏం చేసే ఆలోచన మాకు లేదు. అది ఏదో మాకు అక్కడ తోట ఉన్నది, ఎప్పుడో నెల 2 నెలలకు ఒకసారి పోతాము. ఇప్పుడు అదే కొట్టేయాలి, అదే ఇల్లు కొట్టాలని ఎవరైతే ఇల్లు పేదోళ్ళు కొడుతున్నారో, ఏదైతే మరి నిజంగా కూడా ప్రభుత్వం మీద మంచి కార్యక్రమం చేయాలి. ఏదైతే హిమాయత్ సార్ గండిపేట్ల మంచినీళ్ళు హైదరాబాద్ దానికి అప్పుడు నిజాం కట్టినటువంటి ట్యాంకులు ఇవి, అక్కడ మురికి నీళ్ళు పోదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు దీనికి సహకరించాలని చెప్పి కూడా. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దానికి అందరం కూడా సహకరిద్దాము. మాది దానికి కూడా ఉంటే మేము కూడా దగ్గర ఉండి తీసేస్తాం, అట్లా లేదని మీకు చెప్తున్నాను. హైదరాబాద్లో చెరువుల కబ్జాలపై బీఆర్ఎస్పై నిందలు మోపడం సరికాదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తామన్న మాధవరం ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోబోమన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం పెడతామన్న సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామని, 3 నెలల ముందే జరిగి ఉంటే హైదరాబాద్ ప్రజలకు సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఏ చెరువు ఎంత ఉంది, ఏ కాలంలో ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళు మాట్లాడితే కబ్జాలు అంటున్నారు. కబ్జాలు కావాలి. నిరుపేదలు 50, 60, 70 సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళు, ఆ రోజు నుంచి మనం ఓట్లు వేయించుకున్నాం, మనం ట్యాక్స్ కట్టించుకున్నాం, వాటర్ బిల్లు ట్యాక్స్ కట్టించుకున్నాం, అన్ని రకాలుగా ప్రజల దగ్గర మనం తీసుకున్నాం. ఇలా ప్రజల్ని మీరు కబ్జాదారులు అనేటటువంటి చిత్కరిస్తున్నారు అనేది అది మంచి పద్ధతి కాదు, అది మార్చుకోండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు 70, 80 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కట్టుకున్న వాళ్ళని కూడా మనం నోటీస్ ఇచ్చి భయబాధలు చేస్తూ ఉన్నాం. అఖిలపక్ష సమావేశం ముందే పెట్టినుంటే ఇవాళ హైదరాబాద్ ప్రాబ్లం వచ్చేది కాదు. అందుగురించి మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూసీ నది డెవలప్ చేయమని మేము కోరుతా ఉన్నాం. మేము కాదంటలేం, పార్టీ పరంగా 100% సపోర్ట్ చేస్తాం. కానీ ఆ మూసీ నది ఏదైతే ఉందో, ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకుపోయి మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా జాబులు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఇలా తెలంగాణ రాష్ట్రానికి గుండెగా హైదరాబాద్ ప్రజలను వేధించొద్దు. హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసిసిలో నాగాలాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ కు సంబంధించిన జాతీయ మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెన్జిన్ ఎల్మా ఎలాంగ్ పాల్గొన్నారు. సమావేశంలో మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల సంగీతం, నాగాలాండ్ కళాకారులు నృత్యాలు అందరినీ అలరించాయి. పర్యాటక రంగం అభివృద్ధికి దేశంలోని అన్ని రాష్ట్రాలు వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి జూపల్లి తెలిపారు.
నాగాల్యాండ్ రాష్ట్రం 24 ఇయర్స్ బ్యాక్ 24 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి హార్న్బిల్ అని ఒక ఫెస్టివల్, ఒక పండుగ, అంటే కల్చరల్ ఫెస్టివల్. ఇది ఒక ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నది. సో ఈ టూరిజంను ప్రమోట్ చేసే దానిలో భాగంగా నాగాల్యాండ్ నుండి కల్చరల్ టీమ్స్, నాగాలాండ్ టీము, నాగాల్యాండ్ టీమ్ అడ్వైజర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ అయినా నాగాల్యాండ్ అయినా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మార్కెటింగ్ చేసుకోవడం, కల్చరల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, యూనిటీ ఇన్ డైవర్సిటీగా మొత్తం టోటల్గా కలిసిపోవాలి. ఇవాళ వన్ అనేది చాటడం కోసం, టూరిజం ప్రమోట్ చేయడం కోసం వస్తూ ఉన్నారు. మనం కూడా రేపే తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కూడా రేపే దుబాయ్ అండ్ యుఎస్ కూడా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీస్ అందరూ కూడా వెళ్ళి అమెరికాలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ టూరిజం ప్రోగ్రాంలో భాగంగా ఇలా పార్టిసిపేట్ పోవడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా మంథనలోని శ్రీ మహాలక్ష్మీదేవి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా తామర కమలాలను సమర్పించి దేవాలయంలో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూజల అనంతరం మంత్రిని శేష వస్త్రాలతో సన్మానించి మహాదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలను ఆయనకు అందించారు. ఆలయ ఆవరణలో 9 రోజులు నిరంతరాయంగా 24 గంటల పాటు నిర్వహించే భజన కార్యక్రమంలో ఆయన పాల్గొని అమ్మవారి సేవలో తరించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సోయాబీన్ కొనుగోళ్లను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధర 4,892 రూపాయలుగా నిర్ణయించారు. రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని, నేరుగా మార్కెట్ యార్డుకే తమ పంటను తీసుకొచ్చి అమ్ముకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పంటను తెచ్చే రైతులకు కనీస అవసరాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మొదటి పంటను తెచ్చిన రైతును ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. ఈ యొక్క ప్రభుత్వ కొనుగోలు సంస్థలు మార్కెట్లో ఉండడం వల్ల మధ్య దళారుల బెడద నుంచి రైతులు కాపాడడమే కాకుండా ధర ఎప్పుడు కూడా స్థిరీకరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్న నాణ్యమైనటువంటి ప్రభుత్వ సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి అన్ని విధి విధానాలతో సరుకును మార్కెట్కి తీసుకొచ్చి ఎటువంటి మోసాలకు గురి కాకుండా మధ్య దళారుల ద్వారా నేరుగా మీ ఖాతాలోనే డబ్బులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులందరికీ పేరు పేరున విజ్ఞప్తి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల బాదేపల్లి మార్కెట్ యార్డులో వర్షానికి మొక్కజొన్న, వరి ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు చేసేందుకు తెచ్చిన పంట ప్రవాహంలో కొట్టుకుపోయింది. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి తీసుకొస్తే వర్షానికి మొత్తం నీటిపాలైందని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. రైతులు అప్పటికే రాసులు పోసి ధాన్యాన్ని ఆరబెట్టి ఉంచారు. ఒక్కసారిగా భారీ ఎత్తున అకాల వర్షం కురవడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యానికి మద్దతు ధరలు కేటాయించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. బాగానే కొట్టుకుపోయినాయి.